ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 5వ రోజు వాడివేడిగా కొనసాగుతున్నాయి. శాసనసభలో విద్యుత్ రంగంపై చర్చలో భాగంగా గత బీఆర్ఎస్ సర్కార్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్రెడీ చల్లపల్లి జైల్లో అన్నట్లుగా ఉంది. ఈ సభ్యుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు అంశాలు ప్రస్తావించారు. సత్య హరిశ్చంద్రుడి వంశంలో పుట్టాం, ఆయన తర్వాత కేసీఆర్ అన్నట్లుగా విద్యుత్ కొనుగోళ్లు మీద విచారణ అడిగారు. ప్రభుత్వం ఆమోదించింది. జస్టిస్ నరసింహారెడ్డిని నియమించడం జరిగింది. మాజీ సీఎం, మాజీ మంత్రులను విచారణకు వచ్చి వాదనని వినిపించే ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టు కమిషన్ కొనసాగించాల్సిందే అని చైర్మన్ను మార్చండి అని సూచించింది. ఇవాళ సాయంత్రం విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్ను నియమిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ జనాభా ప్రకారం ఆస్తులు, అప్పుల పంపకం జరిగిందన్నారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఏర్పాటు సమయంలో ఉత్పత్తి చేసే సంస్థలు కొత్త రాష్ట్రంలో వినియోగం మహారాష్ట్రకు వెళ్లడంతో తీవ్ర సంక్షోభం ఎదుర్కొందన్నారు. మాజీ సీఎం అసెంబ్లీలో కట్టె పట్టుకుని విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటుందని చెప్పారని గుర్తు చేశారు. జైపాల్ రెడ్డి ఉత్పత్తి ప్రాతిపాదికన కాకుండా వినియోగం ప్రాతిపాదికన విభజన జరగాలని, అలా అయితే తెలంగాణ ఇబ్బంది ఉండదని చెప్పారన్నారు. విభజన చట్టంలో బిల్లుల్లో లేని స్పీకింగ్ ఆర్డర్ జైపాల్ రెడ్డి విద్యుత్కు సంబంధించిన ఇప్పించడం జరిగిందన్నారు. జైపాల్ రెడ్డి కృషితో 53.64% తెలంగాణకు విద్యుత్ వాటా ఇప్పించారన్నారు. ఇక్కడున్న పీకుడుగాడు ఇవ్వడు, అది చేయలేదు అని విమర్శించారు. కేసీఆర్ ఎలా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని తాను తెలుగుదేశంలో ఉన్నప్పుడు వాస్తవాలను వివరించడం జరిగిందన్నారు. మార్షల్తో తనను బయట పడేయించారని ఆనాటి విషయాలను గుర్తు చేశారు. తెలంగాణ విద్యుత్ సంక్షోభం నుంచి జైపాల్ రెడ్డి, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ బయట పడేశారన్నారు. 7,000 యూనిట్ల ఉత్పత్తి నుంచి 19,000 ఉత్పత్తి చేశామని సిగ్గు లేకుండా చెబుతున్నారన్నారు. ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా ఏర్పాటు జరిగిందన్నారు. ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఒప్పందాలు జరిగితే కమిషన్లు ఎలా వస్తాయి అంటున్నారన్నారు. ఎక్కడ నొక్కారు, ఎక్కడ పొక్కారు అనేది తెలుసన్నారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందన్నారు. తెలివితో డైరెక్ట్గా BHELకు కాంటాక్ట్ ఇచ్చారన్నారు. విచారణకు ఇస్తే ఎందుకు గుండెలు గుద్దుకుంటున్నారు, బాధపడుతున్నారని ప్రశ్నించారు. సివిల్ కాంట్రాక్టర్లు అన్నీ వీళ్ల బినామీలకు ఇచ్చారని విమర్శించారు. కంకర నుంచి సెక్యూరిటీ, సివిల్ కాంట్రాక్టర్లు అన్నీ వీళ్ల బినామీలకు ఇచ్చారని విమర్శించారు. కంకర నుంచి సెక్యూరిటీ గార్డుల వరకు వీళ్ల సంబంధికులకు కట్టబెట్టారని ఆరోపించారు. 2,400 మెగావాట్ల విద్యుత్కు టెండర్లు పిలిస్తే BHEL ఇతర కంపెనీలు పాల్గొన్నాయన్నారు. అదే తేదీ జార్ఖండ్లో 18% తక్కువకు 2,400 మెగావాట్ల ఉత్పత్తికి ఒప్పందం కుదుర్చుకుందన్నారు. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవచ్చు అనేది వాళ్ళ గురువు చేసి చూపెట్టారన్నారు. సబ్ క్రిటికల్లో విద్యుత్ తక్కువ, బూడిద ఎక్కువ వస్తుందన్నారు. సూపర్ క్రిటికల్లో విద్యుత్ ఎక్కువ, బూడిద తక్కువ వస్తుందని మన్మోహన్ సింగ్ పక్కాగా చెప్పారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో పేర్కొన్నారు.